భారతదేశంలో మొట్టమొదటి జలాశయాల సెన్సస్, వాటర్ బాడీ సెన్సస్ గవర్నమెంట్ లాస్ట్ వీక్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని వాటర్ బాడీస్ ఉన్నాయి, మొత్తం టోటల్గా ఎన్ని జలాశయాలు ఉన్నాయి, వాటిని మనం ఎలా వాడుతున్నాం అనే దాని మీద ఈ సెన్సస్ ఫోకస్ చేసింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు తయారు చేయించారు. అసలు ఈ వాటర్ బాడీ సెన్సస్ అనగానే భారతదేశంలో ఇంతకుముందు వరకు లెక్కే లేదా అంటే, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఏదైతే వాటర్ బాడీస్ రిస్టోర్ చేస్తున్నారో, రిపేర్ చేస్తున్నారో, రీజువినేట్ చేస్తున్నారో వాటి వరకు సెంటర్ దగ్గర లెక్క ఉండేది, కానీ పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఒక లెక్క అనేది ఉండేది కాదంట. సో ఇప్పుడు వచ్చిన డేటా ప్రకారం భారతదేశంలో 24,24,540 వాటర్ బాడీస్ ఉన్నాయి దేశం మొత్తం. వాటర్ బాడీస్ అంటే అవి పాండ్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, ఇవన్నీ అన్నమాట. సో వాటర్ బాడీస్ రెండు విధాలుగా క్రియేట్ అవుతాయి. ఒకటి న్యాచురల్, సహజ సిద్ధంగా. రెండోది మ్యాన్ మేడ్, ఆర్టిఫిషియల్ అన్నమాట. మనం తయారు చేసుకున్నాం, మనం తవ్వుకున్నాం అన్నమాట. సో ఈ వాటర్ బాడీస్ సంబంధించి ఎందుకు జనరల్గా వాటర్ బాడీస్ మనం వాడతాం, ఎందుకు మనం వాటి ఉపయోగాలంటే, ఆ వాటర్ని ఇరిగేషన్కి వాడతాము, ఇండస్ట్రీ పర్పసెస్కి వాడతాము, ఫిష్ ఫార్మింగ్, చేపల్ని దానిలో చేపల పెంపకం కోసం వాడతాము, గృహ అవసరాల కోసం, డొమెస్టిక్ యూజ్ కోసం వాడతాము, కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్, బోటింగ్ ఇలాంటి వాటి కోసం, రిక్రియేషన్ కోసం వాడతాం, రిలీజియస్ యాక్టివిటీస్. మీరు చూసారు పాత రోజుల్లో ప్రతి గుళ్ళో వాటర్ బాడీ ఒకటి ఉండేది, ఒక ట్యాంక్ ఉండేది, చెరువు ఉండేది అనమాట. ఇవన్నీ కూడా. తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కోసం, భూగర్భ జలాల పునరుద్ధరణ కోసం వాడతాం, ఇలా వాడతాం అనమాట. సో ఈ వాటర్ బాడీస్ ఎలా క్రియేట్ అవుతాయి? మన ఆర్టిఫిషియల్గా అంటే ఎక్కడి నుంచో, ఏదైనా నది నుంచో, ఏదైనా ప్లేస్ నుంచో వాటర్ తెచ్చి పెడతాం. లేదా న్యాచురల్గా ఒక వాటర్ బాడీ ఎలా క్రియేట్ అవుతుంది? ఐస్ మెల్ట్ అవటం వల్ల కానీ, లేకపోతే రెయిన్ వాటర్ రావటం వల్ల కానీ, ఇంక్లూడింగ్ డొమెస్టిక్ డ్రైనేజ్ రావటం వల్ల కానీ, తర్వాత ఏదైనా స్ప్రింగ్స్, ఏదైనా పెద్ద పెద్ద జలాశయాల నుంచి కిందకు వచ్చి వాటర్ పడటం కానీ, అంటే పెద్ద పెద్ద ఎత్తిపోతల పథకాల నుంచి కానీ, లేదా పెద్ద పెద్ద ఈ మనం వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, దాని నుంచి పట్టడం కానీ, ఇట్లా వాటర్ బాడీస్ క్రియేట్ అవుతాయి అన్నమాట. అవి న్యాచురల్ అవ్వచ్చు, మ్యాన్ మేడ్ అవ్వచ్చు. సో ఓవరాల్గా భారతదేశంలో చూసుకుంటే పాండ్స్ 59.5% ఉన్నాయి. మొత్తం మన వాటర్ బాడీస్లో పాండ్స్ 59.5% ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా ట్యాంక్స్ 15.8% ఉన్నాయి, రిజర్వాయర్స్ 12.1% ఉన్నాయి. దాంతోపాటు పర్కులేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్ 9.3% ఉన్నాయి. లేక్స్ కేవలం 0.9% ఉన్నాయి అన్నమాట. మిగతా రకాలు 2.5% ఉన్నాయి. సో బేసికల్గా మనం చూసుకుంటే భారతదేశంలో ఉన్న వాటర్ బాడీస్లో, జలాశయాల్లో మేజర్గా ఉంది పాండ్స్ అన్నమాట. పెద్ద పెద్ద చెరువులు 59.5%. తర్వాత ట్యాంక్స్ 15.7% అన్నమాట. ఈ పాండ్స్లో, రిజర్వాయర్స్లో ఎక్కువగా పాండ్స్, రిజర్వాయర్స్ గల రాష్ట్రం వెస్ట్ బెంగాల్, ఎక్కువగా ట్యాంక్స్ గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఎక్కువగా లేక్స్ గల రాష్ట్రం తమిళనాడు. దాంతోపాటు ఎక్కువగా గ్రౌండ్ వాటర్కి సంబంధించి లేదా వాటర్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్లో నీటిని ఎలా కన్జర్వ్ చేయాలి ఇనిషియేటివ్స్లో నెంబర్ 1గా భారతదేశంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర అంట. దాంతోపాటు మనం చూస్తే భారతదేశ వ్యాప్తంగా కూడా చూసుకుంటే కనుక ఈ పాండ్స్, లేక్స్, ట్యాంక్స్ వీటన్నిటి విషయంలో, జలాశయాల విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు టాప్ 5లో ఉన్నాయి. తెలంగాణలో చూసుకుంటే 64,056 జలాశయాలు ఉన్నాయి అంటే తెలంగాణలో. సో దాంతోపాటు అసలు ఎలా ఈ సెన్సస్ని తీశారు, దేశం మొత్తం జలాశయాలు, వాటర్ బాడీస్ సంబంధించిన సెన్సస్ ఎలా తీయగలిగారంటే, ఒక మొబైల్ యాప్ డిజైన్ చేశారంట. యాప్ ప్రకారం ఎక్కడైతే జలాశయం ఉందో దాన్ని పిక్చర్ చేయటం, దాని లాటిట్యూడ్, లాంగిట్యూడ్ని దానికి మార్క్ చేసి దాన్ని యాప్లో పొందుపరచడం అనమాట. అట్లా కౌంట్ చేశారనమాట జలాశయాలు. భారతదేశంలో ఉన్న మెజారిటీ ఎక్కువ జలాశయాల్ని ఫిష్ ఫార్మింగ్, చేపల్ని పెంచడానికి ఎక్కువ వాడుతున్నారనమాట. ఆ తర్వాత ఇరిగేషన్కి, తర్వాత గ్రౌండ్ వాటర్ రిప్లెనిష్మెంట్ అంటే భూగర్భ జలాల పునరుద్ధరణకి, తర్వాత హౌస్ హోల్డ్ అండ్ డ్రింకింగ్ నీడ్స్కి, తాగునీటికి, వీటన్నిటికి వాడుతున్నారనమాట. సో మొత్తం మన దగ్గర ఉన్న 24,24,540 వాటర్ బాడీస్లో యూటిలైజ్డ్ ఎన్ని వాటర్ బాడీస్ ఇప్పుడు మనం వాడుతున్నామంటే 20,30,040 వాటర్ బాడీస్ మనం వాడుతున్నాం. అంటే 24,20,20 లక్షలు మనం వాడుతున్నాం అనమాట. దానిలో ఎక్కువ మనం 55% వాటర్ బాడీస్ని ఫిష్ కల్టివేషన్కే ఎక్కువ వాడుతుంటాం. అంటే ఫిషరీస్ వాటిలో ఎక్కువ ప్రయారిటీ. ఆ తర్వాత ఇరిగేషన్, ఆ తర్వాత గ్రౌండ్ వాటర్ రిప్లెనిష్మెంట్, లాస్ట్ డొమెస్టిక్ యూజ్ అంటాం. అయితే నార్త్ ఈస్ట్లో వాటర్ బాడీస్లో ఎక్కువ ఫిషెస్ బాగా పెంచుతారంట.
భారతదేశంలో నార్త్ ఈస్ట్ సైడ్. అదేవిధంగా మొత్తం దేశంలో ఉన్న 24,24,540 వాటర్ బాడీస్లో రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే 97.1% ఉన్నాయంట. మొత్తం మనకున్న చెరువులు, కుంటలు, జలాశయాలు వీటన్నిటికి సంబంధించి భారతదేశంలో ఉన్న మొత్తం టోటల్లో 97.1%, 97.1% మనకి రూరల్ రీజియన్స్లో ఉన్నాయి. కేవలం 2.9% మాత్రమే పట్టణ ప్రాంతాల్లోనే, అర్బన్ రీజియన్స్లోనే అనమాట. దాంతోపాటు మొత్తం అనుకున్న వాటర్ బాడీస్లో 24,24,000 వాటర్ బాడీస్లో కేవలం 83.8% మాత్రమే ఇప్పుడు ఉపయోగంలో ఉన్నాయి. మిగతావన్నీ నిరుపయోగంగా ఉన్నాయంట. దాంతోపాటు వాటర్ బాడీస్లో మేజర్ థింగ్ ఏంటంటే వాటిని ఆక్యుపై చేయటము, కన్స్ట్రక్షన్ వర్క్స్ చేయటము, సిల్టేషన్, వాటికి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరగటము, ఇండస్ట్రీ రిలీజ్ అంటే ఇండస్ట్రీస్లోకి వచ్చే ఉంటాయి కదా ఎఫ్లూయెంట్స్ అన్ని, దానిలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ రిలీజ్ చేసి దానిలో వదలటము, ఇవన్నీ కూడా. సో భారతదేశంలో మొత్తం ఉన్న టోటల్ వాటర్ బాడీస్లో జలాశయాల్లో 55% ప్రైవేట్లీ ఉండంట, 55% ప్రైవేట్లీ ఉండంట. ఇంకా చెప్పుకోవాలంటే మన భారతదేశంలో ఉన్న వాటర్ బాడీస్లో 78% ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్, నేచర్ కన్నా ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ఉన్నాయంట. అండ్ ఇప్పటికే భారతదేశంలో 1.6% ఆఫ్ వాటర్ బాడీస్ని ఆక్యుపై చేసేసారంట, ఎంక్రోచ్ చేసేసారంట. సో ఓవరాల్గా ఇది మన వాటర్ బాడీకి సంబంధించిన స్టోరీ. అయితే మనకు తెలుసు తెలంగాణ మిషన్ కాకతీయ అని తీసుకొచ్చి చెరువుల్ని పునరుద్ధరించడం స్టార్ట్ చేస్తుంది, రిపేర్ చేయటము, ఎప్పటి నుంచో ఉన్న చెరువులన్నీ పునరుద్ధరించడం. చాలా రాష్ట్రాలు ఈ స్కీమ్ని ఎమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అదేవిధంగా మనం ఎన్సీఆర్టీ బుక్స్లో కూడా ఎక్కడ ఉంటుంది అన్నమాట, మహారాష్ట్ర రాలేగావ్ సిద్ధి అనే దానిలో వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ సంబంధించి. సో ఇప్పుడు ప్రస్తుతం ఇదేంటంటే వాటర్ బాడీస్ అనేవి ఎంత కాపాడుకుంటే భారతదేశంలో మనం అంత ముందుకెళ్తాం. దానికి కారణం వాటర్ బాడీస్ అనేవి ఇప్పుడు మనకి న్యాచురల్గా క్రియేట్ అయినా ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయినా పెరుగుతున్న జనాభాకి, పెరుగుతున్న ఇండస్ట్రియల్ నీడ్స్కి, పెరుగుతున్న రిక్రియేషన్ నీడ్స్కి, వీటన్నిటికీ కూడా వాటర్ బాడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు బయోడైవర్సిటీని కొంతవరకు కాపాడుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా ఇవి కొంతవరకు ఉపయోగపడతాయి. కాబట్టి 2016లో ఇంతకుముందు మన వాటర్ బాడీస్కి సంబంధించి సెన్సస్ ఉండేది కాదు. 2016లో పార్లమెంటరీ కమిటీ ఒకటి చెప్పిందంటే ఖచ్చితంగా వాటర్ బాడీస్ని, జలాశయాల్ని మనం గణించాల్సిందే భారతదేశంలోనే. సో దాని దిశగా 2018-19లో ఈ పూర్తి ఎక్సర్సైజ్ జరిగి పూర్తి స్థాయిలో ఈ డేటా మనకి ఇప్పుడు బయటకు వచ్చింది. లాస్ట్ వీక్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు.